దినవృత్తాంతములు మొదటి గ్రంథము 5వ అధ్యాయము. గాదు వంశస్థులు వారికెదురుగా బాషాను దేశమందు సల్కా వరకు కాపురముండిరి. వారిలో యావేలు తెగవారు ముఖ్యులు. రెండవ తెగవారు షాపామువారు. షాపామువారును యహనైవారును షాపాతువారును బాషానులో ఉండిరి. వారి పితరుల ఇంటివారైన వారి సహోదరులు 7. మికాయేలు, మెషుల్లాము, షేబా, యోరై, యకాను, జియా, ఏబెరు. వీరు హూరీ అనువానికి పుట్టిన అబీహీయులు కుమారులు. ఈ హూరీ యెరోయాకు, యారోయా గిలాదునకు, గిలాదు మికాయేలునకు, మికాయేలు యోషీషైకి, యోషీషై యహోదుకు, యాహోదు బూజునకు పుట్టిరి. గూనీ కుమారుడైన అబ్దీయేలునకు పుట్టిన అహీ వారి పితరుల ఇండ్ల వారికి పెద్ద. వారు బాషానులోనున్న గిలాదునందును దాని గ్రామముల యందును, షారోనునకు చేరికైన ఉపగ్రామముల యందును దాని ప్రాంతముల వరకు కాపురముండిరి. వీరందరూ యూదా రాజైన యోతాము దినములలోనూ ఇశ్రాయేలు రాజైన యెరోబాము దినములలోనూ తమ వంశావళుల వరుసను లెక్కలో చేర్చబడిరి. రూబేనీయులలోనూ గాదీయులలోనూ మనష్షే అర్ధగోత్రముల వారిలోనూ బల్లెమును ఖడ్గమును ధరించుటకును అంబు వేయుటకును నేర్చినవారు, యుద్ధమందు నేర్పరులై దండుకు పోదగినవారు 44,760 మందియుండిరి. వీరు హగ్రీయీలతోనూ యెతూరు వారితోనూ నాపీషు వారితోనూ నోదాబు వారితోనూ యుద్ధము చేసిరి. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మికయుంచినందున ఆయన వారి మొర ఆలకించెను. ఆయన వారి మొరను ఆలకించెను కనుక వారిని జయించుటకు వారికి సహాయము కలిగెను. హగ్రీయులను వారితో ఉన్నవారందరును వారి చేతికి అప్పగింపబడిరి. వారు 70,000 ఒంటెలను, పశువులను, 2,70,000 గొర్రెలను, 2,000 గాడిదలను, 1,00,000 జనమును పట్టుకొనిరి. యుద్ధమందు దేవుని సహాయము వారికి కలుగుట చేత శత్రువులు అనేకులు పడిపోయిరి. తాము చెరతీసుకుని పోబడి వరకు రూబేనీయులును, గాదీయులును, మనష్షే అర్ధగోత్రపు వారును వారి స్థానముల యందు కాపురముండిరి.